మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 10 శ్లోకము 16ను పరిశీలిద్దాం. 10వ అధ్యాయమైన విభూతి యోగంలో శ్రీకృష్ణుడి అనంతమైన ఐశ్వర్యాలను గురించి విని అర్జునుడు అబ్బురపడ్డాడు. స్వామిని మరింత లోతుగా అర్థం చేసుకోవాలనే తీవ్రమైన ఆకాంక్షతో ఈ ప్రశ్న అడుగుతున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. వక్తుమర్హస్య శేషేణ దివ్యాహ్యాత్మ విభూతయః యాభిర్విభూతిభిర్లోకాని మాంస్త్వం వ్యాప్య తిష్ఠసి. ఈ శ్లోకమర్థం ఏమిటంటే అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నాడు, ఓ ప్రభో, దయచేసి నీ దివ్యమైన ఐశ్వర్యాలను మహిమలను నాకు ఏదీ దాచకుండా సంపూర్ణంగా వివరించు. ఏ విభూతుల ద్వారా నీవు ఈ లోకాలన్నిటినీ వ్యాపించియున్నావో వాటిని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నీ గురించి నీవు తప్ప మరెవరూ పూర్తిగా చెప్పలేరు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే ఇది ఒక శిష్యుడి యొక్క ఆర్తి, ఒక భక్తుడి యొక్క ఆధ్యాత్మిక దాహం. భగవంతుడిని తెలుసుకున్న కొద్దీ ఆయనను మరింతగా చూడాలని, ఆయనను ప్రతిచోట అనుభూతి చెందాలని భక్తుడు తపిస్తాడు. అర్జునుడి ప్రశ్న కేవలం కుతూహలం కాదు, భగవంతుడిపై తన మనసును నిరంతరం నిమగ్నం చెయ్యడానికి ఒక మార్గాన్ని అడుగుతున్నాడు. ఇది నిజమైన ఆధ్యాత్మిక జిజ్ఞాసకు ప్రతీక. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే మనం కూడా అర్జునుడిలాగే మన చుట్టూ ఉన్న సృష్టిలో భగవంతుని మహిమను చూడటానికి ప్రయత్నించాలి. సూర్యుని తేజస్సులో, నదుల ప్రవాహంలో, జ్ఞానుల వివేకంలో, మనకు సహాయం చేసేవారి దయలో ఆ దైవత్వాన్ని గుర్తించాలి. ఇలా చెయ్యడం వలన మన జీవితంలో సమస్యల కన్నా భగవంతుని ఉనికే మనకు ఎక్కువగా కనిపిస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.